టీమిండియా ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్. ఈడెన్ గార్డెన్లో 97 పరులతో వెస్టిండీస్ను ఊచకొత్త కోసిన సంజు శాంసన్ ఇప్పుడు సెమీఫైనల్ ఆడేది డౌటేనా? అసలు సంజు చేసిన తప్పేంటి? ఐసీసీ ఎందుకు సీరియస్ అయ్యింది? ఇంగ్లాండ్తో జరగబోయే కీలక మ్యాచ్కు ముందే భారత్కు భారీ షాక్ తగలనుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కోల్కతా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ విశ్వరూపం చూపించాడు. కేవలం 3 పరుల దూరంలో సెంచరీ మిస్ అయినా తన మెరుపు ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించాడు. కానీ ఈ గెలుపు ఆనందం ఇప్పుడు వివాదానికి దారితీసింది. మ్యాచ్ గెలిచిన తర్వాత సంజు చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆవేశంతో తన హెల్మెట్ను నేలకేసి కొట్టడం, డ్రెస్సింగ్ రూమ్ వైపు కొన్ని అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం వంటివి ఐసీసీ దృష్టికి వెళ్ళినట్టు జాతీయ మీడియా కూడైకొస్తుంది. ముఖ్యంగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం లెవెల్ 1 నేరం కిందకు వస్తుంది. సాధారణంగా ఇలాంటి పనులకు మ్యాచ్ ఫీజులో కోత లేదా డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. కానీ సంజు ప్రవర్తనలో కొన్ని మతపరమైన అంశాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అలాగే అసభ్యకరంగా చేతులు చూపించాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవి తీవ్రమైన తప్పిదాలని తెలిస్తే ఐసీసీ పరిగణిస్తే అతడిపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. నిజానికి గత 12 నెలల్లో సంజుకు ఎలాంటి డీమెరిట్ పాయింట్లు లేవు. కాబట్టి రూల్స్ ప్రకారం నేరుగా నిషేధం విధించడం కష్టమే. కానీ ఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదికపైనే సంజు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ ఐసీసీ కనుక సంజుపై వేటు వేస్తే మార్చి 5న ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగే రెండో సెమీఫైనల్కు అతడు దూరం కావాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఫామ్లో ఉన్న బ్యాటర్ లేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే. సంజు దూరం అయితే అతడి స్థానంలో తుది జట్టులోకి స్టార్ ఫినిషర్ రింకు సింగ్ వచ్చే అవకాశం ఉంది. ఐసీసీ తన తుది నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరి సంజు శాంసన్ చేసిన ఆవేశపూరితమైన సెలబ్రేషన్ కరెక్టేనా? ఆ చిన్న తప్పుకి సెమీఫైనల్ లాంటి కీలక మ్యాచ్ నుంచి అతన్ని తప్పించడం న్యాయమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.